శ్రీ గురుభ్యో నమః. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీదేవి ఎక్కిన ఏనుగుల సముదాయం చేత సేవింపబడే అమ్మ. భండాసుని వధ విషయమే లలితాదేవి దేవతలందరికీ అభయమిచ్చి తన నుంచి లక్షల కోట్ల సేనను సృష్టించింది. వారంతా మహిళా సైన్యమే. సృష్టిలో మొట్టమొదటి మహిళా సైన్యం అన్నమాట. మరి భండాసురుడికి రుద్రుని వరం ఉన్నది కదా, ఏ పురుషుడి చేత వధింపబడడని. పైగా ఈ బ్రహ్మాండమునకు చెందిన వారెవరి చేత కూడా మరణము లేదని మరొక వరం కూడా ఉంది. ఈ బ్రహ్మాండమునకు ఆవల నుంచి వచ్చిన లలితా పరమేశ్వరి దేవే కావాలి. కనుక భండాసురుని సంహరించడానికి స్త్రీసేనే కావాలి. అమ్మ అంకుశ నుండి సంపత్కరీదేవి పుట్టింది. ఈ దేవి గజ విద్యలో మంచి ప్రావీణ్యం గలది. ఈ సంపత్కరీదేవి లలితాదేవి గజదళానికి అధికారిని. భద్ర, మంద్ర, మృగ, గజాది జాతులకు సంబంధించిన అన్ని రకాల ఏనుగులను ఈ దేవి మచ్చిక చేసుకోగలదు. వాటిని ఎక్కి నడిపించగలదు. ఈ గజసేనతో సంపత్కరీదేవి చేత అమ్మవారు సేవించబడుతుంది. సంపత్కరి అంటే ఐశ్వర్యాలిచ్చే దేవత, అనగా లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉంటాయి. ఏనుగులు ఐశ్వర్య స్వరూపాలు. ఐశ్వర్యాలు ఉంటే సరిపోదు, వాటిని నియంత్రించే శక్తి కూడా ఉండాలి. దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేట్టు నియంత్రణ చేస్తుంది సంపత్కరి. సంపత్కరీదేవి భండాసురుడు పంపిన దుర్మదుడు అనే రాక్షసుని సంహరించింది. దుర్మదం అంటే ఐశ్వర్యం వల్ల వచ్చే మదం. ఐశ్వర్యాల వల్ల ఏర్పడే మదం వల్ల పరమాత్మ తెలియబడడు. ఈ మదాన్ని నియంత్రణ చేస్తే గాని ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉండదు. మదాన్ని నియంత్రించే ఆత్మశక్తియే సంపత్కరీదేవి. ఈ యుద్ధమంతా ఆధ్యాత్మిక సాధనే. మన లోపల మంచి చెడుకు జరిగే యుద్ధాన్ని సింబాలిక్గా పురాణాలు ప్రవచించాయి. అంతేగాని క్రీస్తు పూర్వం జరిగాయా, క్రీస్తు శకంలో జరిగాయా అని చరిత్ర శోధనలు చేయకూడదు. చేయవలసింది ఆత్మశోధన. శబ్ద, స్పర్శ, రూప, రసగంధ తన్మాత్రల వల్ల చిత్తవృత్తులు ఏర్పడతాయి. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధములే ఏనుగుల సముదాయం. ఈ సంపత్కరీదేవి వాటిని అదుపులో పెట్టి వాటిని సద్విషయాల వైపుకు మళ్లిస్తుంది. ఈశ్వరార్చన వైపుకు మళ్లిస్తుంది. మనల్ని ముక్తి వైపుకు తీసుకెళ్తుంది. కంచంలోని ప్రతి ముద్దను ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాడు. ప్రతి కార్యాన్ని ఈశ్వర కార్యంగా భావించి చేస్తాడు. అందరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకొని మాట్లాడుతాడు. ప్రతి స్త్రీని అమ్మవారి విగ్రహంగా చూడడం వల్ల నిగ్రహం కలుగుతుంది. ఏది కలిగినా ఇది కొంతకాలమే అనే వైరాగ్య భావన కలుగుతుంది. ఇదే సంపత్కరీదేవి మనకు ప్రసాదించే సంపత్తు. చిత్తవృత్తులే ఏనుగులు. వాటిని అదుపులో పెట్టే అంకుశమే గురుబోధ.